విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరు మురళి, త్వరలో సభ్యుల నియామకం. వ్యవసాయ కమిషన్ కు కోదండరెడ్డి, 7 సభ్యులతో ఏర్పాట్లు. ఈ కమిషన్ల పదవీ కాలం 2 ఏళ్లు. బీసీ కమిషన్ చైర్మన్ గా నిరంజన్, 3 సభ్యులు సైతం 5 ఏళ్ల పాటు కంటిన్యూ అంటూ విద్యాశాఖ కమిషన్ గా చైర్మన్ గా రిటైర్డ్ అయ్యే ఆకునూరు మురళిని ప్రభుత్వం నియమించింది. త్వరలోనే కొందరిని సభ్యులుగా నియమించనుంది. దీంతో పాటు వ్యవసాయ కమిషన్ ను సైతం ఏర్పాటు చేసింది. దీనికి కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి చైర్మన్ గా 7 సభ్యులను నియమించింది. మరోవైపు బీసీ కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు నిరంజన్ కు అప్పగించింది. 3 సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 కమిషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు ఏర్పాటు చేసిందంటూ ఇక ఒకటే రోజు 3 కమిషన్లను ఏర్పాటు చేసేసింది. ఇంకా ఇప్పుడన్నా పనులు స్పీడప్ అవుతాయేమో వెయిట్ చేస్తా ఉన్నాం మేము. ఎందుకంటే ఇన్ని రోజులు విద్యాశాఖలో తీసుకొస్తాం సభ్యుల మార్పులు అని చెప్పిండ్రు. ఆ కమిషన్ కూడా చైర్మన్ లేకపోయా, వేస్తామని చెప్పి చాలా రోజులు అయ్యి చెప్పి. అట్లే వ్యవసాయ శాఖకు కూడా, ముఖ్యంగా వ్యవసాయ శాఖకు కమిషన్ గా, ఆ కమిషన్ కి కూడా చైర్మన్ గా వేస్తామని చెప్పి, ఆ చైర్మన్ వచ్చిన తర్వాత సమూలంగా మార్పులు తీసుకొస్తాం, రైతులకు ఇంకా బాసటగా ఉంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇక కోదండరెడ్డిని ఫైనల్ చేసేసింది కమిషన్ చైర్మన్ గా. సో ఇంకొకటి బీసీ కమిషన్ కూడా చైర్మన్ గా నియమించిండ్రు నిరంజన్, అట్లే 3 సభ్యులు సురేందర్, అట్లే జయప్రకాష్ అండ్ బాలలక్ష్మి. సో వీళ్ళను సభ్యులుగా చేస్తూ ఇక బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇంకా రిజర్వేషన్లకు సంబంధించి కానీ, అట్లే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఇక మొదలవుతుంది. ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందిస్తూ ఉంటారు. మొన్నటిదాకా పనిచేసినటువంటి వకలాభరణం మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎక్స్పెక్ట్ చేసిండు, అడిగిండు, కానీ ఇవ్వలేదు. సో ఇప్పుడు నిరంజన్ ని ఫైనల్ చేస్తూ కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీళ్ళ పదవీ కాలం 2 ఏళ్లు ఉంటే, విద్యాశాఖ వ్యవసాయ శాఖ పదవీ కాలం 2 ఏళ్లు ఉంటే, బీసీ కమిషన్ కి సంబంధించి 5 ఏళ్ల పదవీ కాలం ఉంటది. సో 3 సభ్యులుగా బీసీ కమిషన్ కూడా నియమించేసిండ్రు. ఇక ఇప్పటి నుంచి మరి ఆ రిజర్వేషన్లు కానీ, కులగణన కానీ మరి ముందర పడుతుందని చెప్పి ఆశించవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు.